హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ 2.0 ఛానల్. ఈ వీడియోలో అసలు మనకి సపోర్ట్ టీమ్ అనేది ఉందా, ఒకవేళ ఉంటే సపోర్ట్ టీమ్కి మనం ఏ రకంగా మెయిల్ చేయాలి, ఎందుకంటే చాలామందికి ప్రజెంట్ ఉన్న కంప్లైంట్స్ చాలా ఉన్నాయి కదా. ఈ కంప్లైంట్స్ అన్నీ కూడా మనం ఏ రకంగా సాల్వ్ చేసుకోవాలి అనేది ఒక ప్రయత్నం అయితే మనం చేయాలి. కాబట్టి అది ఎవరికి సపోర్ట్ చేయాలి, ఏ రకంగా మనం కంపెనీకి మెయిల్ పంపించాలన్నీ కూడా నేను ఇదే వీడియోలో మీకు చెప్పబోతున్నాను. అలాగే ప్రజెంట్ ఉన్న 3 కంప్లైంట్స్ గురించి కూడా ఇదే వీడియోలో మాట్లాడదలుచుకున్నాను అనమాట. దయచేసి వీడియోలు అనేది స్కిప్ చేయకుండా ఒక 10 మందికి షేర్ చేయండి, 10 మందికి ఉపయోగపడే విధంగా చేయండి. అలాగే ఏ డౌట్ ఉన్నా లేదా మీకు ఏదైనా ఆన్సర్ తెలిసినా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకు మిగతా ఫౌండర్స్ కూడా హెల్ప్ అవుతుంది అన్నమాట. ఎందుకంటే చాలామంది నెల రోజులు, 2 రోజులు, 3 రోజులు అలాగా అవసరానికి మాత్రమే ఎప్పుడో ఒకసారి అంటే కొంచెం ఇంట్రెస్ట్ తగ్గించి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు చూస్తున్నారు, మంచిదే. కానీ దానివల్ల అంటే అప్పుడప్పుడు చూడడం వల్ల మెయిన్ ప్రజెంట్ ఉన్న సబ్జెక్ట్ మిస్ అవుతున్నారు అనమాట. మిస్ అవ్వడం చేత వాళ్ళకి డౌట్స్ వస్తూ ఉన్నాయి. ఆల్రెడీ మనం వీడియోలో చెప్పిన డౌట్సే మళ్ళీ పర్సనల్గా కూడా అడుగుతూ ఉన్నారు. ఓకే, కాబట్టి ఎవరికైనా డౌట్స్ వచ్చినాయి అంటే అది నేను చెప్పలేదని కాదని, మీరు వినలేదనే అర్థం, అంతకుమించి ఏం కాదు. ఓకే, మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలాగే వన్ ఆపర్చునిటీ వైరల్ పే అని మనం చాలా రోజులు బట్టి చెప్తున్నాం కదా, దానికి సంబంధించి రేపు మ్యాక్సిమం కుదిరినంత వరకు ఐటీ మినిస్టర్ అంటే తెలంగాణ ఐటీ మినిస్టర్ చే అది వైరల్ పే అనే అప్లికేషన్ లాంచింగ్ అనేది ఉంది. ఇంకా ఎవరైనా చేసుకోకపోతే కింద దానికి సంబంధించిన యూట్యూబ్ వీడియో లింక్ ఇచ్చాను, క్లిక్ చేసి చేసుకోండి. అలాగే నేను పోస్ట్ కూడా పెట్టాను ఇండియన్ కోఆపరేటివ్ సొసైటీ గురించి. ఎవరికైనా సరే పార్ట్ టైం జాబ్స్ అంటే మేము ఒక ఏజెంట్ లాగా పనిచేయాలనుకుంటున్నామని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు నాకు పర్సనల్గా నా నెంబర్ ఉంటే ఖచ్చితంగా ICCSL అని చెప్పి నాకు మెసేజ్ చేసినట్టయితే నేనే మీకు ఫోన్ చేసి దాని గురించి డీటెయిల్గా వీడియో పంపించడం జరుగుతుంది, దాంతోపాటు మాట్లాడడం కూడా జరుగుతుంది. ఓకే, ఇంకా మనం మిగతా టాపిక్లోకి వెళ్దామంటే మెయిన్ టాపిక్లోకి. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మేజర్గా వచ్చిన కంప్లైంట్స్ మొత్తం మీద ఒక 4 ఉన్నాయండి. ఆ 4 గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఎవరైతే మెయిల్ ఐడి ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళకి మెయిల్స్ రాకపోవడం. ఓకేనండి, ఇది ఫస్ట్ కంప్లైంట్. మెయిల్స్ రాకపోతే మనం చేసేది ఏం లేదండి. ఆ మెయిల్ మీరు సరిగ్గా ఇవ్వకపోయినా లేదా మెయిల్ అనేది సరిగ్గా వర్క్ అవ్వకపోయినా సరే కంపెనీ సైడ్ నుంచి మెయిల్స్ రావు. ఇక్కడ విచిత్రం ఏంటంటే మనం హాయో బాయో పెట్టుకున్నప్పుడు వస్తుంది, కానీ కంపెనీ సైడ్ నుంచి మాత్రం మెయిల్స్ రాలా కొన్నిటికి. ఇది ఫస్ట్ కంప్లైంట్, దానికి మనం ఏం చేయలేం. నెంబర్ 2 వచ్చేసి అంటే ఒకవేళ మీరు కావాలంటే మళ్ళీ కొత్త మెయిల్తో రిజిస్ట్రేషన్ చేసుకుంటే అప్పుడు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ఒకవేళ ఈ మెయిల్ ద్వారా రాకపోతే. అలాగే కంపెనీ సైడ్ నుంచి అఫీషియల్గా ఎవరికి కూడా లింక్స్ రావు, అంటే రిజిస్ట్రేషన్ చేసుకోమని లింక్స్ రావు. ఇది మనం చాలాసార్లు చెప్తున్నాము. ఎవరి దగ్గరైనా సరే మీరు అడిగి తీసుకోవాలి, లేదా వాళ్ళు ఇచ్చినప్పుడు మీరు తీసుకోవాలన్నమాట. విక్టర్ విత్ యాష్ రిజిస్ట్రేషన్ లింక్ సంబంధించి. ఓకేనా, ఇది కూడా మీకు క్లియర్. 3వది వచ్చేసి ఆన్ బేస్కి ఇచ్చిన మెయిల్ ఇవ్వాలి, లేదా ఆన్ బేస్లో మనం సర్వే నెంబర్ 3లో ఇచ్చిన మెయిల్ ఇవ్వాలా అంటే 2 పని చేస్తే ఏ మెయిల్ అయినా ఇచ్చుకోవచ్చు. ఆ 2 పని చేయట్లేదా, కొత్తగా ఏ మెయిల్ అయినా ఇచ్చుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఫౌండర్ ఖచ్చితంగా ఫౌండర్ ఐడి మాత్రమే ఉండాలి, ఫౌండర్ KYC మాత్రమే చేయాలి, ఫౌండర్ మాత్రమే మెయిల్ ఐడి ఇవ్వాలి, ఫౌండర్ ఫోన్ నెంబర్ మాత్రమే ఇవ్వాలని రూల్స్ ఏవి పెట్టలేదు. ఎవరైనా సరే రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు, అయినా వరకు KYCలు కూడా కొంతమందికి అవుతున్నాయి. ఓకే, ఇది కూడా 3వది క్లియర్. ఇంకా 4వది వచ్చేసి ప్రజెంట్ అయితే 1,00,000 మంది దాటిన తర్వాత ఇంకెక్కువ మంది జాయిన్ అవ్వలేకపోతున్నారు విక్టర్ విత్ యాష్లో. ఎందుకు జాయిన్ అవ్వలేకపోతున్నారంటే అక్కడ రీజన్ వచ్చేసి ఇప్పుడు నా ఈ మొత్తం మీద 10 లింక్స్ అండి. 10 లింక్స్లో ఒక 7 లింక్స్ అనేవి రిజిస్టర్ అయ్యారు. దాంట్లో కొన్ని పెండింగ్లు ఉన్నాయి KYCలు, కొన్ని ఏమో మెయిల్ పెండింగ్లు కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే మిగతా 3 నేను వేరే 3 జాయిన్ చేద్దామని ఆ లింక్ వేరే వాళ్ళకి షేర్ చేస్తే అది క్లిక్ చేసినప్పుడు అయితే లాగిన్ పేజ్ వస్తుంది, లేకపోతే మెంబర్స్ రీచ్డ్ అంటే మీరు 10 మందిని చేసేసుకున్నారని చెప్తుంది. అక్కడ నాకు 10 మంది అవ్వాలా, కానీ 10 మంది చేసేసుకున్నారని చెప్తుంది. లేదా అక్కడ మనకి ఏం చెప్తుందంటే మీకు లాగిన్ పేజ్ వస్తుంది. ఈ 2 కంప్లైంట్స్ ఉన్నాయి. అంటే ఎవరికైతే కొత్తగా రిజిస్ట్రేషన్ లింక్ మీరు క్లిక్ చేస్తుంటే ఈ కంప్లైంట్స్ కూడా కొంతమందికి వస్తున్నాయి. అది కూడా గమనించండి. వేరే ఫోన్ల ద్వారా చేసినా సరే ఇదే కంప్లైంట్. ఓకేనా, ఇది 3వది. 4వది వచ్చేసి మీకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, కంపెనీ నుంచి మెయిల్ అనేది 24 గంటల తర్వాత వచ్చినప్పుడు గతంలో వేరే ప్రాబ్లమ్స్ వచ్చింది. ఇప్పుడు చూస్తున్నట్టయితే ఇలా రెడ్ కలర్లో 24 గంటల తర్వాత మీకు ఇన్బాక్స్లో మెయిల్ వస్తుంది. ఆ మెయిల్ మీద క్లిక్ చేసి మీరు యాక్టివ్ చేసుకుని అంటుంది. కానీ ఇక్కడ మనకి ఎన్నిసార్లు ఆ మెయిల్ మీద క్లిక్ చేసినా సరే మళ్ళీ ఇదే వస్తుందన్నమాట. ఇది ఒక కంప్లైంట్. ఇంకా లాస్ట్ ఫైనల్ వచ్చేసి KYCకి సంబంధించి. KYC చేసేటప్పుడు ఫేస్ అనేది తీసుకోవట్లేదు. ఫేస్ తీసుకోకుండా రెడ్ కలర్లో ఒక ఇంటూ మార్క్ వచ్చేసి 1-2 సార్లు చెక్ చేసిన తర్వాత 3వసారి వాళ్ళకి పైన ఎల్లో కలర్లో ఒక ఫోటో ఉంది సార్. ఫస్ట్ ఫోటోలో పైన ఎల్లో కలర్ ఫోటో, నిన్న కూడా మనం అదే చెప్పుకున్నాం వీడియోలో. అలా వచ్చేసి ప్రజెంట్ మీ లిమిట్ అనేది రీచ్ అయిపోయారు, ప్రజెంట్ మీరు సపోర్ట్ టీమ్ని కాంటాక్ట్ చేయండి అంటుంది. బట్ అక్కడ పర్సనల్గా సపోర్ట్ టీమ్ అయితే సంబంధించి అంటే సపోర్ట్ టీమ్కి సంబంధించి మెయిల్ కానీ ఏమీ లేవు. దానికి నేను ఒక పరిష్కారం అనేది తీసుకొచ్చాను, ఒక ప్రయత్నం చేశాను, సక్సెస్ అయితే మళ్ళీ మనకు కూడా మంచిది కాబట్టి
మనమైతే ఇచ్చేద్దాం. ఓకే, లాస్ట్ నన్ను జాయిన్ చేసిన మా లీడర్ ఎవరైతే ఉన్నారో ఆయన అడిగానమాట. ఇక్కడ మెయిల్ కంప్లైంట్స్ ఒకటి, కేవైసీ కంప్లైంట్లు ఒకటి మనకి మెయిన్ కాబట్టి రెండింటికి సంబంధించి ఒకసారి పైన వాళ్ళకి కనుక్కొని నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అంటే అప్డేట్స్ జరుగుతున్నాయి అన్నారు. ఇది ఆల్రెడీ ఆయన పెట్టే 3 రోజులైంది. ఎందుకంటే నేను బుధవారం పెట్టాను, బుధవారం, గురువారం, శుక్రవారం, ఈరోజు 3వ రోజు అయింది. ఇప్పుడు దాకా ఆయన నుంచి నాకు అఫీషియల్గా ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదు. పైగా నేను అడగని ఇంకో క్వశ్చన్ కూడా ఆయన అయితే ఆన్సర్ ఇచ్చాడనమాట. ఏంటంటే చూస్తూ ఉండండి 800 కోట్ల మంది పీపుల్స్ ఇందులోకి వచ్చేస్తారన్నట్టుగా ఆయన చెప్పాడు. బట్ రియాలిటీ పరంగా చూసుకున్నట్టయితే ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ యూజర్స్ ఇప్పటికీ ఉన్నది 600 కోట్లు మాత్రమే. మరి 800 కోట్ల మంది అని ఆయన తెలియకన్నారా తెలుసన్నారా నాకు తెలీదు. రెండో విషయం వచ్చేసి ఇక్కడ 1,00,000 మందికే ఇంకా రిజిస్ట్రేషన్లు సరిగ్గా అవ్వలేదు. రిజిస్ట్రేషన్లు కేవైసీలు 800 కోట్ల మంది వచ్చేస్తారని కరెక్ట్ కాదు. అసలు ఉన్నది 800 కోట్ల మంది కాదు, ఇంటర్నెట్ యూజర్స్ ఉన్నది 600 కోట్ల మంది. కాబట్టి 600 కోట్ల మంది కాదు, ముందు ఒక 10 లక్షల మంది అయినా మనకి అసలు వస్తారా, ఎప్పటికల్లా వస్తారనేది కొద్దిగా ఇబ్బందిగా ఉంది వాతావరణం అంతా. చూశారు కదా, ఇన్ని ప్రాబ్లమ్స్, ఇన్ని గ్లిచెస్ ఉంటే మనం అడిగిన క్వశ్చన్కి ఆయన ఆన్సర్ ఇవ్వకుండా అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తున్నారు అనమాట. అలా ఉన్నారు మా అప్లైనర్స్. ఓకే, కాబట్టి మీరు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రాబ్లమ్స్ అనేవి అందరికీ ఉన్నాయి. కాబట్టి దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి మార్గాలు మన లీడర్స్ దగ్గర కూడా ప్రజెంట్ లేవు. వాళ్ళైనా సరే కంపెనీ అంటే అంటారు, అంటే అంటారు అన్నమాట. కాబట్టి మనమే వాటిని తెలుసుకొని ముందుకు వెళ్ళాలి. ఓకే, ఇప్పుడు మనం సపోర్ట్ టీమ్కి ఎలా సపోర్ట్ చేయాలి అనేది మనం మాట్లాడదామండి. ఫస్ట్ మొత్తం మీద 2 మెయిల్స్ ఉన్నాయి. దానికన్నా ముందు మీకు విషయం చెప్పాల్సింది ఏంటంటే ఎవరైతే కేవైసీలు చేస్తున్నారో ఫేస్ ఇచ్చేటప్పుడు ఒకసారి ఇచ్చినప్పుడు రెడ్ కలర్ మార్కులు వస్తే వెంటనే చేయమాకండి. వెంటనే చేయకుండా నెక్స్ట్ డే చేయడానికి ప్రయత్నం చేయాలి. మీరు వెంటనే చేస్తే ఏమవుద్దంటే ఎల్లో కలర్లో కూడా వచ్చి మీరు ఆల్మోస్ట్ ఎక్కువసార్లు వాడేసరి రీచ్డ్ అయిపోయింది, ఇప్పుడు మీకు కేవైసీ అనేది లేదు, సపోర్ట్ టీమ్కి కాంటాక్ట్ అవ్వండి ఎల్లో కలర్లో ఒక పేజ్ వస్తుందన్నమాట. కాబట్టి ఆ రకంగా మీరు 2-3 సార్లు ఒకేసారి చేయొద్దండి. ఒక్కసారి మాత్రం ఫేస్ ఇవ్వండి. అంటే ఆధార్ కార్డు ఫ్రంట్ బ్యాక్ ఇచ్చిన తర్వాత ఫేస్ వెరిఫికేషన్ క్లారిటీగా ఒకసారి ఇవ్వండి. కెమెరా ఆప్షన్స్ అనేవి నేను ఆల్రెడీ 17వ తారీఖు వీడియోలో చెప్పాను, 6వ తారీఖు వీడియోలో కూడా చెప్పాను. ఓకేనా, రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, లాగిన్ ఎలా చేయాలి, లింక్స్ ఎలా పంపించాలి, కేవైసీ ఎలా చేసుకోవాలి, ఆల్రెడీ నేను చెప్పినవి, ఏమీ కొత్తవి కావు, నేను ఆల్రెడీ చెప్పినవి. 17వ తారీఖు వీడియో కానివ్వండి లేదా 6వ తారీఖు వీడియో కానివ్వండి, చూస్తే మీకు క్లారిటీ అనేది వస్తుంది. ఓకే, ఇప్పుడు మెయిల్స్ అనేవి 2 రకాల మెయిల్స్ వచ్చినాయి మొత్తం మీద. నాకు ఒక ఫోన్కి ఒకటి వచ్చింది, ఇంకో మెయిల్కి ఇంకోటి వచ్చిందన్నమాట. అసలు ఎలా పంపించాలనేది ఏంటంటే సింపుల్ అండి. మనకి విక్టరీ విత్ యాష్ కంపెనీ నుంచి అయితే అఫీషియల్గా మనకి విక్టరీ విత్ యాష్ అని చెప్పి మీకు ఒక మెయిల్ వస్తుంది కదా, యాక్టివ్ యువర్ అకౌంట్ విక్టరీ విత్ యాష్ అని చెప్పి మనకు ఒక మెయిల్ వస్తుంది కదా. మెయిల్ మీద క్లిక్ చేయగానే మనకి ఇలా ఓపెన్ అవుద్ది. ఓపెన్ అయిన తర్వాత జస్ట్ మనకు చిన్న యారో మార్క్ మీద క్లిక్ చేయగానే దాని లోపల ఏ మెయిల్ ఇచ్చారని ఉంటుంది అన్నమాట. ఇక్కడ రిప్లై అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మెయిల్ అనేది అదే తీసుకుంటుంది అన్నమాట. మెయిల్ అనేది అదే తీసుకుంటుంది. ఇక్కడ 2 మెయిల్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే సపోర్ట్ ఎగ్జిరేట్ ఆఫ్ విక్టరీ విత్ యాష్ .support. ఇది ఒక మెయిల్ నేను గమనించాను. ఈ మెయిల్కి నేను ఆల్రెడీ నాకు ప్రజెంట్ మెయిల్స్ రావట్లేదు అన్నట్టుగా కంప్లైంట్ అనేది షేర్ చేశాను అనమాట. ఓకే, రెండో మెయిల్ వచ్చేసి సపోర్ట్ ఎగ్జిరేట్ ఆఫ్ విక్టరీ విత్ యాష్ .net. ఓకేనండి, ఈ 2 మెయిల్స్ కూడా మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఒకసారి ఈ మెయిల్స్కి పెట్టండి. నేను రాత్రి 9:20కి పెట్టాను, ఇప్పుడు దాకా ఎటువంటి రిప్లై రాలేదు. మార్నింగ్ కూడా ఒక మెయిల్ అనేది చేశాను, నేను 2 కూడా చేశాను. రెండిట్లో ఏదైనా వస్తే నేను మీకు షేర్ చేస్తాను, లేదు మీరు కూడా ప్రయత్నం చేస్తానంటే ఖచ్చితంగా సపోర్ట్ ఎగ్జిరేట్ ఆఫ్ విక్టరీ విత్ యాష్ .support అనేది ఒక మెయిల్, సపోర్ట్ ఎగ్జిరేట్ ఆఫ్ విక్టరీ విత్ యాష్ .net అనేది ఒక మెయిల్ అన్నమాట. ఈ 2 మెయిల్స్కి కూడా మీరు రిప్లై అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా పైన మీరు ఏ మెయిల్తో ఇస్తున్నారో అది కూడా చూసుకోండి. మీరు ఏ మెయిల్తో ఇస్తున్నారో అది కూడా పైన చెక్ చేసుకున్న తర్వాతే ఆటోమేటిక్ ఇవ్వనమాట. ఎందుకంటే మీకు మెయిల్ ప్రాబ్లం వచ్చిందా, యాక్టివ్ మై అకౌంట్ ప్రాబ్లం వచ్చిందా, లేదా కేవైసీ ప్రాబ్లం వచ్చిందా, ఇంకే ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఇంకా నాకు తెలిసి అదే సపోర్ట్ అండి. ఎందుకంటే అక్కడ సపోర్ట్ అని రాశారు కాబట్టి ఇంకా సపోర్టింగ్ మెయిల్ అదే అని చెప్పి మనం అనుకోవాలి. బట్ ఏంటంటే వాళ్ళు మనకు చెప్పాలి క్లారిటీగా ఎక్కడ ఉంటుందని. 1-2 సార్లు నేను చెక్ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఇక్కడ ఉంటుంది కదా అని చెప్పి, మనకు మెయిల్ వచ్చింది కదా, ఆ మెయిల్లోనే కదా ఉండేది అని చెప్పి నేనైతే చెక్ చేసి మీకోసం ఈ పరిష్కారం తెచ్చాను. ఇది పరిష్కారం అని పూర్తిగా మనం చెప్పలేము. ఎప్పుడైతే మీకు వర్క్ అవుద్దో అప్పుడే దాన్ని పరిష్కారం అని చెప్పాలి. ఓకేనా, ఇక్కడ మన టీం లీడర్లు అందరూ కూడా ఆ 10 మంది టీంని చేసుకునే దాని మీద ఉత్సాహంగా ఉన్నారు తప్ప మీకు కానీ నాకు కానీ ఎవరు పర్సనల్గా ఇన్ఫర్మేషన్ కానీ అప్డేట్స్ కానీ ఇవ్వలేకపోతున్నారు. వాళ్ళు ఏంటంటే కంపెనీ నుంచి ఏదైనా వస్తే దాన్ని ఫార్వర్డ్ చేస్తున్నారు తప్ప అసలు ఇలాంటి ప్రాబ్లమ్స్కి క్లారిఫికేషన్ ఏంటి, ఒకవేళ మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ప్రాబ్లమ్స్ వస్తే ఏం చేయాలి, కేవైసీ ప్రాబ్లమ్స్ వస్తే ఏం చేయాలి అనేది మినిమం బేసిక్ నాలెడ్జ్ కూడా ఎవరు చెప్పడం లేదండి. అదే ఇక్కడ ప్రాబ్లం. ఓకే, కాబట్టి నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నేను మాట ఇచ్చిన విధంగా అన్నీ కూడా నేను మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ ఎలా వస్తున్నాయో చెప్పాను. ఆ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ప్రజెంట్ మనం చేసేవి ఏం చేయాలని చెప్పాము, చేయలేని కూడా ఏంటో కూడా చెప్పాను అనమాట. ఓకే, కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ మీరు రిజిస్ట్రేషన్ లింక్ పంపించినప్పుడు అది వర్క్ అవ్వట్లేదు. అలాగే యాక్టివ్ మై అకౌంట్ వచ్చినప్పుడు కొంతమందికి పని చేస్తుంది, కొంతమందికి పని చేయట్లేదు.
నెంబర్ 3 వచ్చేసి కేవైసీలు సరిగ్గా కొంతమందికి అవుతున్నాయి, కొంతమందికి అవ్వట్లేదు. అలాగే కొంతమందికి రిజిస్ట్రేషన్లు కూడా కొంతమందికి అవుతున్నాయి, కొంతమందికి సరిగ్గా అవ్వట్లేదు. ఇవన్నీ కంప్లైంట్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ గమనించి 1-2 సార్లు చెక్ చేసుకొని చేయండి. ఏదైనా ప్రాబ్లం వస్తే నేను చెప్పినట్టు ఈ సపోర్ట్ మెయిల్స్ 2 ఉన్నాయి కదా, వీళ్ళకి పంపించండి. ఓకేనండి. ఇంతకన్నా క్లియర్గా అయితే నేను కూడా చెప్పలేను, ఎందుకంటే నాకున్న ఇన్ఫర్మేషన్ని నేను తెలుసుకొని మీకైతే చెప్తున్నాను అనమాట. కాబట్టి వీడియోలు ఫాలో అయిన వాళ్ళకి మాత్రమే ఈ సబ్జెక్ట్ అంతా తెలుస్తుంది. ఓకేనండి. ఏముందండి, రోజుకు 10 నిమిషాలు, అవసరమైతే 1.2x 1.5xలో ఫాస్ట్లో పెట్టుకొని వీడియో చూడండి. దానివల్ల నష్టం ఏముందా? 10 నిమిషాల వీడియో 5 నిమిషాల్లోనే అయిపోద్ది. ఓకేనా? ఈ రకంగా చూసుకోండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ వస్తున్నందుకు. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నేను చెప్పిన ఫ్రీ కాన్సెప్ట్ 1 ఆపర్చునిటీకి సంబంధించిన వీడియో కింద ఉంది. అలాగే మీకు సొసైటీలో మీరు ఒక ఏజెంట్ కింద పనిచేసి మంచి ఇన్కమ్ తీసుకోవాలన్నా సరే ICCL అని చెప్పి నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి. ఆల్రెడీ నా నెంబర్ మీ దగ్గర ఉంది, లేదా ఆటోమేటిక్గా మీకు తెలుస్తుంది అన్నమాట. ఓకేనండి. థ్యాంక్ యూ. ఈ వీడియోలో అయితే ఇంతే ఉంది. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.